వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బాధిత కుటుంబానికి మరోసారి క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్, అన్ని విధాల అండగా ఉంటామని హామీ. గురుకులాలు అంటే బహుముఖ ప్రతిభకు కేంద్రాలు. ప్రక్షాళన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి. భారత రాజ్యాంగం మీద చర్చ జరగాలి. ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇంటర్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్. మార్చిలో పరీక్షలు నిర్వహించాలని యోచన. ఇక డీటెయిల్స్కి వెళ్తే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన యాక్సిడెంటల్ గా జరిగిందని అల్లు అర్జున్ చెప్పారు. బాధిత కుటుంబానికి మరోసారి క్షమాపణ చెప్పడంతో పాటు వారికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. గడిచిన 20 ఏళ్లలో 30 సార్లు అదే థియేటర్కి వెళ్లి సినిమా చూశానని, ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదన్నారు. ఒకరు చనిపోవడం దురదృష్టకరమని, దానికి తాను చింతిస్తున్నానన్నారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో తన ప్రమేయం ఏమీ లేదన్నారు. కుటుంబంతో కలిసి తాను థియేటర్లో సినిమా చూస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఆయన తెలిపారు. త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుస్తానన్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది కనుక దీనిపై మాట్లాడలేనని బన్నీ అన్నారు. ఇక అరెస్టు సమయంలో తనకు అండగా నిలిచిన అభిమానులు, మీడియాకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అటు తన అరెస్టు వెనుక కుట్ర ఉందన్న ప్రచారంపై బన్నీ స్పందించలేదు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లపైన కూడా ఆయన సమాధానం ఇవ్వకుండా చిరునవ్వుతో వెళ్లిపోయారు. अरे सामने गए और नखरे कर रहे. హలో టీవీ5 రిపోర్టర్ చెప్పాను కొద్దిగా జరుగుమని. రైట్ సైడ్ బయట అన్నా సైడ్కి రానా, బయట మాకు రావాలి కదా. వాళ్ళ తమ్ముడు ఎడగట్టనా ట్రైపాడ్ నాకు చేతుంది కొద్దిగా వదిలేసిన మొత్తం షేక్ అవుతుంది. All your love and support. Thank you, each and everybody from all the industries, all the states, and all the Indians across the world. Thank you so much for your love and support. I'm very, very, very humbled, and I like to thank all my fans for their immense love and support. Thank you. I'm safe. Nenu baane unnanu. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional.
went to watch a movie and due to an unfortunate accident, there's been a loss of a person, and we're always very sorry for whatever's genuinely happened, and it's purely out of my personal control, and I've been doing it for that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film but for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of a death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए, అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా. గురుకులాలు అంటే బహుముఖ ప్రతిభకు కేంద్రాలు అనే గుర్తింపు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. గురుకులాలు సంక్షేమ హాస్టళ్లలో కామన్ డైట్ ను ప్రారంభించారు. గురుకులాల వ్యవస్థను పివి నరసింహారావు హయాంలో తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇటీవలే డైట్ ఛార్జీలు పెంచారన్నారు. గురుకులాల బాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పారు. పాఠశాలలోని విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలు బాగున్నాయని చెప్పారు. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఒకప్పటి గురుకులాల విద్యార్థులేనని, వీటిలో చదివి ఎందరో ఉన్నత స్థాయికి వెళ్లారన్నారు. ప్రైవేటు స్కూళ్లు వచ్చాక కొంతవరకు గురుకులాల ప్రభ తగ్గిందని, వీటి ప్రక్షాళన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ సర్కార్ డైట్ ఛార్జీలు పెంచలేదని అన్నారు. సదా కృతజ్ఞతలమై ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ప్రతి విద్యార్థికి అవసరమైన వసతి భోజన సౌకర్యాలు కల్పిస్తే వారు చదువుపై దృష్టి పెట్టగలరు. తమ అసాధారణ ప్రతిభ అందరాని అందుకోలేని స్థాయికి కూడా అందుకోగలరు అన్న సుస్థిర సంకల్పమే మాన్య ముఖ్యమంత్రి గారి ఎందుకు అనంటే కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినా ఈ వెల్ఫేర్ లేదా రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క ఇమేజ్ను పెంచకపోవడం వల్ల ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటేనే నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని, లేదా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటేనే విద్యార్థులు రాణిస్తారని చెప్పి ఒక అపోహ బలంగా నాటుకుపోయింది. ఈరోజు ఆ అపోహలను తొలగించాలి. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మల్టీ టాలెంటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఇవి ఈనాడు కాదు, ఆనాడు పివి నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదట రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. సర్వేల్ గ్రామంలో, మునుగోడు శాసనసభ నియోజకవర్గం నల్గొండలో, నాకు తెలిసి 1971 ఆ ప్రాంతంలో పివి నరసింహారావు గారు మొట్టమొదటి రెసిడెన్షియల్ స్కూల్ని ప్రారంభించి ఉమ్మడి రాష్ట్రంలో ఉండే విద్యార్థులకు అవకాశం కల్పిస్తే అక్కడి నుంచి చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది అక్కడ సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఉదాహరణ, ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియామకం జరిగిన, మొన్నటి వరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలు నిర్వహించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియామకం జరిగిన వారు సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్న ఒక విద్యార్థి. అదేవిధంగా అతనికంటే ముందు పబ్లిక్ సర్వీస్ చైర్మన్గా పనిచేసిన మహేందర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర డీజీపీగా 35 సంవత్సరాల ఐపీఎస్గా ఎన్నో ప్రతిష్టాత్మకమైన పోలీస్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన మహేందర్ రెడ్డి గారు కూడా సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థి. సాంఘిక సంక్షేమ పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ షేక్పేట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. సంక్షేమ పాఠశాలలో లైబ్రరీని, కంప్యూటర్ ల్యాబ్లో అందుతున్న కోర్సులను, డిజిటల్ క్లాస్ రూమ్, సిఓఈ ద్వారా విద్యార్థులకు అందే ప్రత్యేక కోర్సులు తదితర వాటిని పరిశీలించారు. గురుకుల పాఠశాలలో కామన్ డైట్ మెనూను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కొత్త డైట్ ప్రారంభం అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
గురుకులాల్లో చదువుతున్న 8 లక్షల మందికి బలమైన ఆహారం అందించాలని నిపుణులైన డాక్టర్ల సమక్షంలో డైట్ మెనూ ఏర్పాటు చేసుకుంటున్నామని మంత్రి పొన్నం అన్నారు. గత 10 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చి బదిలీలు చేసి నియామకాలు చేపట్టి అధ్యాపక వర్గ అసహనాన్ని తొలగించామని చెప్పారు. అధ్యయనం బాగా చేస్తే సమాజం పట్ల అనురక్తి పెరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తెలంగాణ భావి భారత పౌరులను బతకడానికి కాక బలమైన ఆహారం తినిపియాలని ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, కేబినెట్ మంత్రులు, శాసనసభ్యులు, లేదా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ కూడా ఒక ఆలోచన కలిగి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న 8 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్యకరమైన డైట్ ఉండాలని 40% ఛార్జీలను పెంచి డైట్ను కూడా యశోధర లేదా నేమ్స్, కిమ్స్, ఇతర హాస్పిటల్లో డైటీషియన్ ద్వారా బతకడానికి కాకుండా బలంగా పౌష్టిక ఆహారం ఉండాలని ఒక లిస్టు తెప్పించి ఆ యొక్క లిస్టు ప్రకారంగా ఈ అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దాని మీద ఈరోజు డైట్ ప్లాన్ని ఇలా మనం అన్ని జిల్లాల్లో ప్రారంభించుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ రావాల్సి ఉండే, కానీ వారు ఢిల్లీ నుంచి చిలుకూరులో ఉన్నటువంటి ఇంకొక పాఠశాలకు వెళ్ళినారు. మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పమని చెప్పినారు. ఉప ముఖ్యమంత్రి గారు మధ్యలోకి వెళ్ళినారు, వారు కూడా మళ్ళీ ఒక్కసారి వస్తారు, మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పన్నారు. మిగతా కేబినెట్ మంత్రులంతా కూడా మీ అందరికీ దీవెనలు ఇచ్చినారు. ఇవాళ ఒకటే మాట, ప్రభుత్వం గురుకులాల్లో తల్లిదండ్రులను భావించి పాఠశాలల్లో మా భవిష్యత్తు మీదే అని ఇక్కడ చేరిన వీళ్ళందరికీ కూడా ఒక అభయహస్తం లాగా మీ భవిష్యత్తు తెలంగాణ ప్రభుత్వం అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముందుగా విద్యా బోధన అందించేటువంటి అధ్యాపక వర్గానికి సంబంధించి నాట్ ఓన్లీ గురుకుల మొత్తంగా విద్యా వ్యవస్థలో 10 సంవత్సరాలు నిర్వీర్యమైతే ఆ 10 సంవత్సరాల నిర్వీర్య ప్రభావం విద్యా వ్యవస్థ మీద పడటువంటి పరిస్థితులలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అధ్యాపక వర్గానికి సంబంధించి ప్రమోషన్లు ఇచ్చి ట్రాన్స్ఫర్లు చేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఈరోజు మౌలికంగా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించినాం. అది మోడల్ స్కూల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, అందరికీ సంబంధించి అధ్యాపక వర్గ అసహనాన్ని తొలగించి సరి అయిన విద్యా బోధన అందించే బాధ్యత మీది. ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు అనేటువంటి మాట ముందు టీచింగ్ ప్యాటర్న్ సరి చేసినాం. భారత రాజ్యాంగం మీద చర్చ జరగాలని శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజే ఇండియా కూటమి సభ్యులుగా తాము పట్టుపట్టామని, ఎన్డీఏ ప్రభుత్వం హౌస్లో చర్చ జరగనీయకుండా అడ్డుకుంటుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడుతుందని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం 400 ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేసే ఆలోచనలో ఉన్నదని, కానీ దేశ ప్రజలు ఆ ప్రభుత్వానికి సహకరించలేదన్నారు. రాజ్యాంగాన్ని మార్చి ఎన్డీఏ ప్రభుత్వం నిబంధనలను తుంగలోకి తొక్కే ప్రయత్నం చేస్తుందని చామల ఆరోపించారు. ఈరోజు శనివారం పార్లమెంట్ సెషన్ ఈరోజు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే రాజ్యాంగం మీద చర్చ జరగాలని భారతదేశంలో 75 సంవత్సరాల రాజ్యాంగాన్ని ఈ యొక్క వింటర్ సెషన్ మొదలైనప్పుడే 75 సంవత్సరాల కాన్స్టిట్యూషనల్ డేని పార్లమెంట్లో చేసుకోవడం జరిగింది. వాస్తవంగా డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఈరోజు ఉల్లంఘనకు పాల్పడుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్వాలన్న ఆలోచన ఉన్నట్టు ప్రజలు గమనించి ఈసారి వారికి 240 సీట్లే, అంతకంటే కూడా తక్కువ వచ్చాయి. కానీ ప్రజలు రాజ్యాంగాన్ని, ఏదైతే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగాన్ని తుంగలోకి దొక్కే ప్రయత్నం చేస్తున్నట్టు మనం రోజు చూస్తున్నాం.
నేను కొత్తగా పార్లమెంట్ సభ్యుడిని, 3వ సెషన్ ఇది, వింటర్ సెషన్. నేను గమనించింది ఏంటంటే స్పీకర్ అయినా అటు రాజ్యసభలో చైర్మన్ అయినా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా రాజ్యాంగంలో ఉన్న అంశాలు, రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్, రాజ్యాంగంలో ఉన్న సోషలిస్ట్ భావజాలాన్ని మొత్తమే తొక్కేయాలన్న ఆలోచనతోటి ముందుకు పోతున్నట్టుగా గమనించడం. నిన్న కూడా పార్లమెంట్లో కొత్తగా వచ్చి సభ్యురాలైనటువంటి నాయకురాలు ప్రియాంక గాంధీ గారు కూడా ఈ రాజ్యాంగాన్ని ఎలా కూనీ చేసే ప్రయత్నం చేస్తుర్రో, ఒక్క 4-5 కోసం భారతదేశంలో ప్రజలను పట్టించుకోకుండా, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, అందరినీ కూడా ఆర్థికంగా దేశాన్ని ఇటు ప్రజల్ని పురోగతి చెందకుండా ఓన్లీ ఒక 3-4 కోటీశ్వర్లను చేసి ఇలా ప్రపంచ కుబేర్లను చేసినటువంటి ఈ 10 ఏళ్ల పాలన, బీజేపీ పాలన, మనకున్న రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి చేస్తున్నటువంటి ఈ పని గురించి ఈరోజు చర్చ ఉంది. నిన్న ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు, ఈరోజు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడతారు 2:30కు. సాయంత్రం 5ంటికి నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడతారు. అట్లీస్ట్ నరేంద్ర మోడీ గారు ఈ రోజైనా వాస్తవాలు చెప్తారని, వాళ్ళు 10 ఏళ్ల పాలనలో ఏం చేసిర్రో, రానున్న 5 సంవత్సరాల్లో వాళ్ళలో మార్పు రావాలని 75 సంవత్సరాల కాన్స్టిట్యూషన్ డే పునరుద్ధరించుకొని అట్లీస్ట్ మార్పు రావాలని కోరుకుంటూ ఆ మార్పు దిశగానే ఈరోజు ఇంటర్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని, షెడ్యూల్ ఖరారు చేసే అంశం తుది దశలో ఉందని అధికార వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ దాదాపుగా ఖరారైందని వివరించాయి. వచ్చే వారంలో అధికారికంగా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అనధికారిక సమాచారం ప్రకారం మార్చిలో పరీక్షలు నిర్వహించాలని, ఆ నెలాఖరులోగా అన్ని పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా మార్చి 3వ తేదీ నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇంటర్ అన్ని గ్రూపులకు చెందిన పరీక్షలు నిర్వహించేందుకు దాదాపు 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. నెలాఖరులోగా పరీక్షలు పూర్తి చేయాలంటే మార్చి 3న పరీక్షలు ప్రారంభించాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ఇక ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ ఫిబ్రవరిలో పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షల ఫీజు గడువు డిసెంబర్ 3తో ముగియగా ఆలస్య రుసుముతో జనవరి 2 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఇంటర్ బోర్డు కల్పించింది. 2000 రూపాయలు ఆలస్య రుసుముతో ఈ అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 9 నుంచి 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతారని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. దీనికి తగ్గట్లు రాష్ట్రంలో పరీక్షలకు ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. దామరచెర్ల మండల కేంద్రంలో ఏటీఎంలో చోరీ జరిగింది. ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంను దుండగులు పలగొట్టారు. సుమారు 20 లక్షలు చోరీకి గురైనట్టు బ్యాంక్ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న వాడపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ తల్లి ఒక ప్రతిమ కాదు, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ అన్నారు. ఉద్యమానికి స్ఫూర్తి ఉండేలా కేసీఆర్ తెలంగాణ తల్లిని తయారు చేయించారని, చరిత్ర నిర్మాణం, ఉద్యమాలు, గత వైభవాలపై అవగాహన లేకుండా సీఎం రేవంత్ రెడ్డి చరిత్రను చెరిపేస్తున్నారని ఆయన అన్నారు. బతుకమ్మ అంటే బతుకు జీవుడా అని కాదని, అది మహిళా శక్తికి ప్రతీక అని వకులాభరణం చెప్పారు. తెలంగాణ అంటే బతుకమ్మ అనే విధంగా ఉన్న బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి తీసేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణ తల్లి అనేటువంటిది ఒక ప్రతిమ కాదు, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అనేటువంటిది అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. తెలంగాణ తల్లి ఆషామాషిగా ఆనాడు ఏదో కేసీఆర్ గారు ఒక విగ్రహం ఉండాలి కాబట్టి పెట్టింది కాదు. తెలంగాణ పండుగలు, తెలంగాణ వైభవము,
శ్రమైక జీవన సౌందర్యం ఇవన్నీ మేళవింపుగా ఒక మూర్తి ఉండాలి, ఉద్యమానికి ఒక స్ఫూర్తి ఉండాలని చెప్పి ఆనాడు తెలంగాణ తల్లి ఆవిర్భావం జరిగింది. మనం అందరం పల్లె పల్లెన ఆ తల్లిని ఆవిష్కరించుకొని వారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమం ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడింది, రాష్ట్రం ఎలా సాధించబడింది, ఇదంతా కూడా చరిత్ర. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ ఇంద్రకీలాద్రిలోని అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ, ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఆయనకు వేద పండితులతో వేద ఆశీర్వచనం కల్పించారు. మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆలయ ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు మరియు చిత్రపటం అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ డిసెంబర్ 21 నుండి 25 వరకు జరుగు భవానీ దీక్ష విరమణల సందర్భంగా దేవస్థానం వారు దసరా లాగే పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు. భారతదేశ ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి శ్రీ మోహన్ భగవత్ గారు వారి సన్నిహితులతోటి కలిసి ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కొరకు ఇక్కడికి రావడం జరిగింది. ఆహ్వానం పలికి అమ్మవారి దర్శనం తర్వాత వేద పండితుల యొక్క ఆశీస్సులు అందించి వారికి సగౌరవంగా గౌరవించడం జరిగింది. దీక్షా విరమణ సమయం ఉంది. 5 లక్షలకు పైన భవానీలు ఇంద్రకీలాద్రిపైకి అమ్మవారి ఆశీస్సుల కొరకు వచ్చి దీక్ష విరమణ ఈ 5 రోజుల్లో జరుగుతుంది. వేద పండితులు, ఆగమశాస్త్ర పండితులు అందరూ కలిసి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. రేపటికి అన్నీ కూడా పూర్తి చేయడానికి వాళ్ళు అన్ని సన్నాహాలు కూడా చేశారు. సాగునీటి సంఘాల ఎన్నికలను కూటమి నేతలు అపహాస్యం చేస్తున్నారని, అందుకే ఎన్నికలను తమ పార్టీ బహిష్కరిస్తుందని వైసీపీ సీనియర్ నాయకుడు, శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న తమ అభ్యర్థులకు వీఆర్ఓలు నో ఆప్షన్ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆరోపించారు. నీటి సంఘాల ఎన్నికల్లో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని బొత్స ప్రశ్నించారు. వీటన్నింటి కారణంగా ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్నారు. రైతన్నలకు అండగా పేరుతో వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని ఆయన తెలిపారు. కాగా సినీ నటులు అల్లు అర్జున్, మోహన్ బాబుల విషయాల్లో ప్రభుత్వాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సంయమనం పాటించాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వచ్చి ధాన్య సేకరణలో అలసత్వం వహించడంతో పాటు దళారుల మధ్యలో వచ్చి ప్రభుత్వం అలసత్వం వల్ల దొంగమైన ధాన్యమని లేదు తేమ ఉన్నదని చెప్పని ఉన్న ఎవరైతే దళారులు ఉన్నారో బస్తాకి కనీసం 300-400 రూపాయలు తక్కువకి ఒక క్వింటాల్కి వాళ్ళు వచ్చి వాటిని కొనడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని మేము గత కొద్ది రోజులుగా దీని మీద డిమాండ్ చేస్తున్నాం. రైతులు నష్టపోతున్నారు, రైతులకి మద్దతు ధర ఇవ్వండి. ఏదైతే మీరు తీసుకునే విధానం ఉందో విధానంలో లోపం ఉంది. సరకాల అధికారులు దాన్ని మరి అమలు జరపట్లేదు. వెళ్తే రైతులు వచ్చి మిల్లర్లందరూ కూడా దానికి తేమ ఎక్కువ ఉంది కాబట్టి మేము వచ్చి మాకు 2 కేజీలు 5 కేజీలు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాధిత కుటుంబానికి మరోసారి క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్, అన్ని విధాల అండగా ఉంటామని హామీ.
వివరాలు. ప్రక్షాళన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి. భారత రాజ్యాంగం మీద చర్చ జరగాలి. ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇంటర్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్. మార్చిలో పరీక్షలు నిర్వహించాలని యోచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.